విధంగా చదువుకుంటే అవుతుంది అనమాట మనకి. ఫ్రెషర్స్ కూడా బిగినర్స్కి అయితే ఇదే బెస్ట్ వే ఆఫ్ స్టడీయింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనకి రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా, అయితే అందులో టాపిక్స్ ఏది ఫస్ట్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయని నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి అనేది లిస్ట్ వైజ్ నేను రాస్తాను. క్లియర్ అవుతుందా అనే డౌట్స్ ఎవరికైనా అయితే ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి క్లియర్గా. నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి నచ్చినట్లయితే మీకు. అలాగే టోటల్ 100 మార్క్స్ అండి. 100 మార్క్స్ టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. 90 మినిట్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి దీనికి. -1/3 నెగిటివ్ మార్కింగ్. అంటే మనం చేసే ఒక 3 రాంగ్స్ కనుక, ఆప్షన్స్ 3 తప్పులు కనుక పెడితే మనకి ఒక 1 మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట మనకు వచ్చిన మార్క్స్ బట్టి. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. అంటే మన ఈ జనరల్ సైన్స్లో ఈ 25 మార్క్స్కి మనం ఏమేం చదవాలంటే మ్యాక్సిమం హిస్టరీ చదవాలండి. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్నిటి నుంచి కూడా ఈ జనరల్ సైన్స్ అనేది కవర్ చేస్తుందండి ఈ 25 మార్క్స్కి. అండ్ తర్వాత మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటే మనం డైలీ న్యూస్ పేపర్ చదివితే చాలా వరకు కవర్ అవుతాయండి. ఈ జనరల్ అవేర్నెస్లో మనకి స్టాటిక్ జీకే ఉంటుంది. అంటే మనకి ఎలా అంటే కొన్ని ఎప్పటికీ అలానే ఉంటాయి. ద లాంగెస్ట్ ఎవర్ అని, ద ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఇట్లా ఉంటాయి కదా, ఇలా స్టాటిక్ జీకే అనేవి ఉంటాయండి. ఆ స్టాటిక్ జీకే మీద మెయిన్ అడుగుతారు. అండ్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ చూసుకోవాలి. మ్యాక్సిమం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, మెయిన్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మాత్రం బాగా చూసుకోవాలండి వీటి గురించి. అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, స్పోర్ట్స్, ఒలింపిక్స్, మెడల్స్, అవార్డ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి ఇందులోకి. సో జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్క్స్ వస్తాయి మనకి. అథమెటిక్ అండ్ మ్యాథ్స్ 25 మార్క్స్ అండి. అథమెటిక్ అండ్ మ్యాథ్స్ నుంచి 25 మార్క్స్ అండి. మనకి అథమెటిక్లో టాపిక్స్ ఏంటంటే పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, నెంబర్ సిస్టమ్, జామెట్రీ, ఆల్జీబ్రా, ఇవన్నీ కూడా అథమెటిక్ అండ్ మ్యాథ్స్లోకి వస్తుందండి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేసుకుంటూ ఉండాలి మ్యాక్సిమం. ద డిఫికల్టీ లెవెల్ అనేది మరి ఈ డిఫికల్ట్గా అయితే ఉండదండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ 10th బేస్ మీద కాబట్టి మరీ అంత డిఫికల్ట్గా అయితే ఉండదు. కాకపోతే పేపర్ అనేది ఈజీ టు మోడరేట్లో ఉంటుంది. కాకపోతే మనం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ మెయిన్ అనమాట. ఇక్కడ 30 మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వస్తుంది. అంటే మనం ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో టాపిక్స్ ఏముంటాయి, సిలాంగిజం, డైస్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, కోడింగ్, ఎనాలజీ, స్టేట్మెంట్స్, డేటా సఫిషియన్సీ, సిరీస్, ఇలా ఉంటాయి అన్నమాట. ఈ టాపిక్స్ అనేవి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లోకి వస్తాయి. సో ఇవి మనకి 30 మార్క్స్. సో మనకు అసలు మెయిన్ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవ్వగలగాలి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అథమెటిక్ అండ్ మ్యాథ్స్ ఈ టాపిక్స్ చూసుకుంటే సరిపోయిద్దండి. ఇక్కడికే మనకి ఆల్మోస్ట్ 55 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడికి 55 మార్క్స్ వస్తున్నాయి మనకి. అంటే అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉండండి. ద హిందూ న్యూస్ పేపర్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే అది టోటల్ ఇంగ్లీష్లో ఉంటుంది. మేము కష్టం అనుకుంటే మనకున్న రీజనల్ న్యూస్ పేపర్స్ కూడా చదువుకోవచ్చండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇలా ఏదైతే అది చదవచ్చు. బట్ ఆ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ టాపిక్. సో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మెయిన్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన టాపిక్స్ ఆల్ఫాబెటిక్స్ అండ్ నెంబర్స్ అండి. ఆల్ఫాబెటిక్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇందులో సిరీస్ వస్తాయి, ఎనాలజీ వస్తుంది, క్లాసిఫికేషన్స్ వస్తాయి. చిన్న టాపిక్ కాదండి, కొంచెం పెద్ద టాపిక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్, డీకోడింగ్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో. ముందు ఇవి చేశాక నెక్స్ట్ సబ్ టాపిక్స్కి వెళ్ళడం అనమాట. అవేంటో నేను చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్స్ అండి. ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి 1 and 2. ఈ 1 and 2 కంప్లీట్ అయ్యాక
సో ఇందులో చూసుకున్నాం కదండి, ఆల్ఫాబెటిక్స్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవి 2 టాపిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్లస్ నెగిటివ్, మైనస్ కింద మైనస్ని పాజిటివ్ కింద ప్లస్ కింద, ఇంటూని డివిజన్ కింద, డివిజన్ని ప్లస్ కింద, అట్లా ఇచ్చిన ఈక్వేషన్ని మార్చి ఆపరేషన్స్ అనేవి చేంజ్ చేసి ఎలా చేయాలనేసి అడుగుతారు. అండ్ బ్లడ్ రిలేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ అండి, డిసిషన్ మేకింగ్ అనేది, కౌంటింగ్ ఫిగర్స్, మిస్సింగ్ నెంబర్స్, డైరెక్షన్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, పజిల్స్, పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్, వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, సిలాంగిజం, వెన్ డయాగ్రామ్, సీటింగ్ అరేంజ్మెంట్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్. ఇవి మెయిన్ టాపిక్స్ అండి. ఇవే టాపిక్స్ అండి మ్యాక్సిమం ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో. ఇవి స్టార్ట్ చేసే ముందు మాత్రం ఈ మెయిన్ 2 టాపిక్స్ మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత స్లోగా ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ ఉండాలండి. మ్యాక్సిమం ఒక 1 వీక్ గట్టిగా కూర్చుంటే అయిపోతాయి ఈ టాపిక్స్, ఎందుకంటే చాలా ఈజీగానే అవుతాయి ఇందులోవి. సిలాంగిజం, వెన్ డయాగ్రామ్స్ ఇవి కొంచెం బాగా చూసుకుంటూ ఉండాలి. అండ్ వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్, సీటింగ్ అరేంజ్మెంట్ అనేది బాగా కొంచెం స్టార్టింగ్ వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంటుందండి. సో ఒకసారి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ టాపిక్స్ చూద్దాం. ఇవి వచ్చేసి అర్థమెటిక్ టాపిక్స్ అండి. ఇందులో మనకి ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేసే ముందు నెంబర్ సిస్టమ్ అనేది తెలియాలి. మనకి నెంబర్ సిస్టమ్ చాలా టైం పడుతుంది. మోస్ట్ లెందియెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు నెంబర్ సిస్టమ్, బట్ దాని నుంచి ఎక్కువ వస్తాయి. సో నెంబర్ సిస్టమ్ తర్వాత బాడ్ మాస్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్ అనేది నేర్చుకోవాలి. బాగా నేర్చుకున్నప్పుడే మనకి బేసిక్స్ బాగా వచ్చినప్పుడే ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేయగలం. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్, ఇందులో పర్సంటేజెస్, యావరేజ్, రేషియోస్ ఇవన్నీ వస్తాయండి. లైక్ టేబులర్ ఫామ్ అడిగి లేదంటే ఎంత పర్సంటేజ్ ఉన్నారు, ఇవి యావరేజ్ ఎంత, ఏ రేషియో, గోల్స్కి బాయ్స్కి రేషియో ఎంత అనేసి అడుగుతుంటారు. సో ఈ 3 మెయిన్ టాపిక్స్ అనమాట. ఈ 3 ఫస్ట్ మనం క్లియర్ చేసుకుని తర్వాత రిమైనింగ్ టాపిక్స్లోకి ఎంటర్ అవ్వాలి. తర్వాత ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, పర్సంటేజెస్, మెన్సురేషన్, స్టాటిక్స్ అండ్ ప్రాబబిలిటీస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగోనోమెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్, ఎలిమెంటరీ స్టాటిక్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్స్, టైమ్ అండ్ బోట్ అండ్ స్ట్రీమ్స్, ఇందులోని యావరేజెస్, ఏజెస్, క్యాలెండర్, క్లాక్, టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్ అండ్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ టాపిక్స్ అన్నీ. ఇవి వచ్చేసి ముందు మనం ఇవి చేసుకుంటే మనకి పర్సంటేజెస్, పార్ట్నర్షిప్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ముందు నేర్చుకోవాలన్నమాట. అవి నేర్చుకోవడం వల్ల ఇవన్నీ ఈజీ అవుతాయి. ఇందులో మెన్సురేషన్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగోనోమెట్రీ ఇవనేవి ఫార్ములా బేస్డ్ అనమాట. అంటే ఇది మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథమెటిక్స్ కిందకు వస్తుంది. వీటికి ఇందులో ఇంకా తక్కువ ఇంపార్టెన్స్ అనే చెప్పొచ్చు. రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనం క్లియర్గా బాగా నేర్చుకోవాలండి. టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వీటి నుంచి బాగా అడుగుతాడు. స్క్వేర్స్, క్యూబ్స్ కూడా మంచిగా చూసుకోవాలి మనం. ఈ బేసిక్స్ అన్నీ మనం నేర్చుకున్నప్పుడు స్క్వేర్స్, క్యూబ్స్ అట్లీస్ట్ 1 to 30 స్క్వేర్స్ రావాలి, 1 to 20 ఆర్ 15 అన్న క్యూబ్స్ అనేవి రావాలి. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే సింప్లికేషన్స్ ఫాస్ట్గా చేయడం రావాలండి. సో ఇవన్నీ నేర్చుకున్నట్లయితే మనం స్లోగా ఎట్లాంటి సమ్స్ అయినా కానీ మనం ఈజీగా చేయడానికి ఉంటుంది. సో ఇవి అనమాట టాపిక్స్. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అయింది కదా, అయితే మనకి ఇప్పుడు జనరల్ స్టడీస్కి వచ్చేసి అవన్నీ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అవన్నీ కానీ బుక్స్ గట్టా చదవాలా అంటే అంత ఎక్కువ చదవకుండా నేను ప్రిఫర్ చేసే బుక్ అయితే లూసెంట్ జీకే అండి. లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అని బుక్ ఉంటుంది. ఈ బుక్ ఒకటి తీసుకుంటే అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. నేను చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మొత్తం, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అన్నీ, మిస్లేనియస్ కూడా ఉంటాయి. ఓల్డ్ హిస్టరీ ఇక్కడ, అండ్ జాగ్రఫీ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, అలాగే ఇండియన్ ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మిస్లేనియస్ అండ్ కంప్యూటర్ మొత్తం అన్ని టాపిక్స్ కూడా ఇక్కడ కవర్ అవుతాయి అనమాట మనకి. సో నేను ప్రిఫర్ చేసే బుక్ అయితే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ అనే బుక్ ప్రిఫర్ చేస్తానండి. మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ అనేది కాకుండా మనకి ఇలా చదువుకున్నట్లయితే టైం కూడా త్వరగా సేవ్ అవుతుంది. అయితే ఈ బుక్ అనేది చాలా టఫ్గా ఉంటుంది, చాలా టైం పడుతుంది. సో ఇప్పటి నుంచే అట్లీస్ట్ పర్ డేకి ఒక 2 hours పెట్టుకుని దీన్ని చదువుకున్నట్లయితే చాలా ఈజీగా బుక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. అంతే.
ఇంకా కరెంట్ అఫైర్స్ అంటే మనం న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవాలి. మనకు టోటల్ వచ్చేసి 32,000 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ పే 18,000 అనమాట. సో ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.